నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పంచతంత్రం. సో 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎట్లాంటి పోటాపోటీ ఉంది, ఎవరెవరి మధ్య పోటాపోటీ ఉంది, ఇవన్నీ కూడా రాజ్ న్యూస్ ఒక ప్రత్యేక ఎపిసోడ్లో రోజు అందిస్తుంది. సో దీంట్లో భాగంగా వాస్తవానికి 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా హై వోల్టేజ్ చూసుకుంటే కనుక అటు పశ్చిమ బెంగాల్, అటు తమిళనాడు, అటు కేరళ, ఈ 3 రాష్ట్రాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంట్లో కేరళ విషయానికి వస్తే ఎల్డిఎఫ్ వర్సెస్ యూడిఎఫ్లా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్డీఏ కూడా వస్తోంది. ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ కూడా కూటమితో వస్తోంది. సో ఇప్పుడు ఎట్లా ఉండబోతోంది? సో ఇప్పటికే పినరాయి విజయన్ అధికారంలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తోంది. పినరాయి విజయన్ ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు జరిగారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎల్డిఎఫ్ లాంటి వాతావరణం మారిపోయింది. యూడిఎఫ్ ఎట్లా ప్రచారంలో దూసుకుపోతోంది, ఎవరెవరి మధ్య ఎట్లాంటి పోటీలు ఉండబోతున్నాయి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇక్కడ వామపక్ష కూటమి ప్రభుత్వం తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి కూటమి పగ్గాలను తమ చేతుల్లోకి లాగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ బలం పెంచుకునేందుకు కొంత ప్రయత్నం భారీగానే చేస్తోందని చెప్పాలి. సో ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కొంత గ్రోత్ చూపించింది. అది ఈ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతవరకు జరుగుతుందన్నది చూడాల్సినటువంటి అంశం. ఏప్రిల్ 6న జరగబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం 140 సీట్లలో 71 సీట్లు వస్తే అధికారం చేజిక్కించుకున్నట్టే. బట్ అట్లాంటిది ఎల్డీఎఫ్ 99 స్థానాలతో చారిత్రాత్మక విజయం గతంలో అందుకుంది. ఈసారి ఎల్డీఎఫ్కి ఎట్లాంటి పరిస్థితి ఉండబోతోంది, పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోంది అన్నది ఒక ప్రధానమైనటువంటి ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. రైట్, అందే సత్యం గారు మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు. సత్యం సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం సిపిఐ నేతృత్వంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీ ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. అటు యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ మధ్యలోనే అధికార మార్పిడి జరుగుతూ ఉండేది. కాంగ్రెస్ పార్టీ అఫ్కోర్స్ అమేథీలో ఓడిపోతే వయనాడ్ నుంచి రాహుల్ గాంధీని కాపాడింది, కేరళ ఆదుకుంది. సో ఇప్పుడు ఆ స్థానం నుంచి మళ్ళీ ప్రియాంక గాంధీ ఉప ఎన్నికలో గెలిచారు. సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నటువంటి ధీమా ఉంది. బట్ ఇక్కడ తెలంగాణ రాజకీయాలు కూడా కొంత కేరళను శాసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా చూడొచ్చు సార్ కేరళ ఎలక్షన్స్ని? గత 2-3 సార్లుగా కూడా ఆ సీట్లు ఎవరికి ఎక్కువ వచ్చినా ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఎల్డిఎఫ్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 1% డిఫరెన్స్ ఉంది. తర్వాత మొన్న 99 సీట్లు గెలిచినా 2% ఎక్కువ వచ్చింది ఎల్డిఎఫ్కు. కాబట్టి కేరళ ఎవరు గెలిచినా 1 or 2% ఓటింగ్ మెజారిటీ వస్తుంది. అంటే అంత టఫ్ కాంపిటీషన్ ఉంటుంది గత 10 ఏళ్లుగా కేరళలో. తర్వాత ఎప్పుడైనా ఎల్డిఎఫ్ ఓడిపోతే జనరల్గా అక్కడ బీజేపీ కన్నా ముందే ఆర్ఎస్ఎస్ ఉంది. కేరళలో బీజేపీ ఒక పార్టీగా గుర్తింపు రాకముందే ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ లెఫ్ట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండేది గతంలో. అవును. కానీ ఇప్పుడు బీజేపీ బలపడుతుంటే బీజేపీకి మరి నిజంగా బీజేపీ అధికారంలో రావాలన్నటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి ఫైట్ చేస్తే లెఫ్ట్ ఫ్రంట్కి అడ్వాంటేజ్. అట్లా కాదు అట్లా లేకుండా కేవలం ఏదో నక్షత్రం పోటీ చేసి ఎవరికో ఒకళ్ళకి ఏం చాలా దేశంలో కాంగ్రెస్ శత్రువు కాబట్టి ఎల్ఎఫ్ చేద్దామను, లేదా దేశంలో కమ్యూనిజం అనేటువంటి దాన్ని లేకుండా చేయాలన్నటువంటి పడతలతోటి ఈసారి కాంగ్రెస్ చేద్దామను, అటువంటి హైడింగ్ సీక్రెట్స్ ఏం లేకుండా ఓపెన్గా ఫైట్ చేస్తే బీజేపీ ఓట్లు బీజేపీ వేసుకుంటే లెఫ్ట్ ఫ్రంట్కి అడ్వాంటేజ్. అవును. కాదు అట్లా కాదు, మిగతా రాష్ట్రాలు లేకుండా పోయింది, కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ కూడా లేకుండా పోయేటట్టు అయితే చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్కి వస్తే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అవును. ఏదేమైనా బీజేపీకి పార్లమెంట్లో ఉన్నంత అడ్వాంటేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉండదు. అవును. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడైనా బీజేపీకి అడ్వాంటేజ్. తెలంగాణలో కూడా 8 సీట్లు గెలిచింది గతంలో. లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోతా ఉంటే డిసడ్వాంటేజ్ తనకు నెట్వర్క్ లేని దగ్గర. అవును.
ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో నెట్వర్క్ ఉన్న కాడ రిజల్ట్స్ పై నుంచి కిందికి ఒక తీరనే ఉంటుంది. కానీ తెలంగాణ నెట్వర్క్ లేదు. కానీ మోడీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనే వరకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. అవును. అదే లోకల్ బాడీ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ కాలేదు. అట్లాగే కేరళలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనే చర్చ జరిగి రాహుల్ గాంధీ వైనాడు నుంచి పోటీ చేయడంతో పార్లమెంట్ సీట్లు మొత్తం కాంగ్రెస్కి వచ్చినాయి. 20కి 19, 18 వచ్చినాయి. అవును. కాబట్టి అటువంటి అడ్వాంటేజ్ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఉంది జాతీయ ఎలక్షన్లో. రాష్ట్ర ఎలక్షన్స్ వచ్చేవరకల్లా పర్ఫార్మెన్సే. కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ దృష్ట్యా చూస్తే, రాజకీయ పొత్తుల దృష్ట్యా చూస్తే బీజేపీ కాదు 10, 20 సంపాదించాలని ఫైట్ చేస్తే ఖచ్చితంగా లెఫ్ట్ ఫ్రంట్కి అడ్వాంటేజ్. అట్లా కాదు కాంగ్రెస్ని బలపరిస్తే చాటుగా అప్పుడు కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ 1-2 సర్వేలల్లో లెఫ్ట్ ఫ్రంటే అడ్వాంటేజ్ ఉంది, ఒక 10 సీట్లలో అని చెప్పేసి వస్తుంది. అవును. 1-2 సర్వేలలో అవి ఇప్పుడే నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు ఎగ్జిట్ పోల్సే నిజం కావట్లేదు. అవును. అందుకని అవి ఇప్పుడే మనం చెప్పలేం. కానీ ఉన్నటువంటి పరిస్థితి అది. అయితే లెఫ్ట్ ఫ్రంట్కు కొన్ని విజయాలు ఉన్నాయి. ఏంటంటే కరోనా వస్తే దేశవ్యాప్తంగా 1.2% మోర్టాలిటీ ఉంటే కేరళలో 0.8 మాత్రమే ఉంది. అవును. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది. అవును. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ అది కూడా సర్వేలో ఉంది. కేరళలో కరోనా పేషెంట్లలో 98% కరోనా వస్తే ప్రభుత్వ హాస్పిటల్లో నయం చేశారు. అవును. అటువంటిది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, విద్యారంగంలో కానీ. తర్వాత ఈ మధ్య ఏడాది కింద మరొక అచీవ్మెంట్ వచ్చింది, నీతి ఆయోగ్ చెప్పింది. అతి తక్కువ పేదరికం అంటే ఇక పేదరికం లేదు కేరళని డిక్లేర్ చేసే స్థితి కేరళకు వచ్చిందని నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ తోటి కేరళ ప్రకటించింది. అవును. గతంలో ఎట్లయితే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఎట్లయితే డిక్లేర్ చేశారో అట్లా కడు పేదరికం లేనటువంటి రాష్ట్రం కేరళని నీతి ఆయోగ్ సర్టిఫికేషన్ తోటి కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అవును. కాబట్టి ఇటువంటి అన్ని కూడా లెఫ్ట్ ఫ్రంట్ చెప్పుకోవటానికి, అచీవ్మెంట్ చెప్పుకోవటానికి అవకాశం ఉంది. అట్లాగే బీజేపీ కొన్ని కేసులు కూడా ముఖ్యమంత్రి విజయన్ మీద కేసులు పెట్టింది. ఇంకా కొంతమంది 1-2 మంత్రుల మీద కేసు పెట్టింది. ఆ కేసులు కూడా ప్రచారం జరిగే అవకాశం. అంటే సార్ వాస్తవానికి